ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసును మాకు దయచేయండి. మా జీవితంలో నీ వాక్యాన్ని అన్వయించుకొని నడుచుకోవడానికి కృపనివ్వమని మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Proverbs chapter 3 verse 6. In all thy ways acknowledge him and he shall direct thy paths. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో ఒక ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారం ఇవ్వాలి. ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నామో అనేది డిసైడ్ చేసేది ఏంటంటే మన ప్రవర్తన, అంతే కదా అండి. మన మాటలు, అలాగే మనం చేసే చేష్టలు, అలాగే మనం ప్రవర్తించే తీరు మనల్ని డిసైడ్ చేస్తుంది మనం ఎవరము అని. ఈరోజు మీరు మాట్లాడే మాటలు, మీ ప్రవర్తన చూసినప్పుడు మిమ్మల్ని దేవుడు పిల్లలు అంటున్నారా, లేకపోతే వీళ్ళే మనుషులు రా బాబు, చర్చ్కి వెళ్తున్నారు కానీ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, చర్చ్కి వెళ్తున్నారు కానీ వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి, అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభు పిల్లలు అని చెప్పుకుంటున్నారు, అయినా ఎక్కడ అలాంటి పోలికలు కనిపించట్లేదు అని అనిపించుకునేవారుగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నామండి? ఎందుకంటే మన ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకొస్తాము, మన ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానము తీసుకొస్తాం. ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఎవరిని చూపించేదిగా ఉంది, దేవుని చూపించేదిగా ఉందా, లేకపోతే దేవుని అవమానపరిచే విధంగా ఉందా? ఈరోజు మన ప్రవర్తన సరైన రీతిగా లేకపోతే మనం క్రైస్తవులను చెప్పుకోవడానికి వీల్లేదండి. క్రైస్తవులం అని చెప్పుకోవడానికి మనకి ఏమాత్రం అధికారం లేదు. క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తుని పోలి నడుచుకునేవారు, క్రీస్తులాగా బ్రతికేవాళ్ళు. మరి క్రీస్తు తండ్రిని చూపించాడు. దేవుడు ఒక సూటిగా చాలా చోట్ల చెప్పాడు, తండ్రిని ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళు తండ్రిని చూస్తారు అని. సరే, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచిండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఇక్కడ యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడండి. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను కూడా అలాగే మిమ్మల్ని ప్రేమించున్నాను, కాబట్టి మీరు ప్రేమలో నిలిచి ఉండండి అంటున్నాడండి. అదే 10వ వచనంలో కూడా ఇంకొక మాట చూస్తున్నాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉన్నాను, మరి ఆయన ప్రేమ నాలో ఉన్నట్లుగా మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమను మీలో నిలిచి ఉండనీయండి అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, యేసు ప్రభు మాట్లాడిన తీరు ఏ విధంగా ఉందో ఇక్కడ బహు స్పష్టంగా మనకి అర్థమవుతుంది. యేసు ప్రభు ఎలా బిహేవ్ చేశాడంటే పరలోకమందున్న తండ్రిని భూలోకంలో చూపించాడు యేసు ప్రభు ద్వారా. మరి యేసు ప్రభులో మరి చూసినటువంటి ప్రతి వ్యక్తి తండ్రిని చూసి మహిమపరిచే విధముగా ఈ లోకంలో ఆయన జీవించాడు. అందుకే చెప్తున్నాను, నేను తండ్రిలాగా జీవించాను, తండ్రి ఏం కోరుకున్నాడో నా ద్వారా అదే నేను ఈ లోకంలో చేశాను, కాబట్టి మరి మీరు కూడా అలాగే చేయండి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుందండి. అంటే ఈరోజు మన జీవితాల ద్వారా మనం ఏం చేయాలి? యేసు ప్రభుని చూపించాలి. మన ప్రవర్తనలో యేసు ప్రభుని చూపించాలి. ఒకసారి మరి సాధు సుందర్ సింగ్ గారు ఒక ఇంటిని దర్శించారంట. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు తెలియదు, కానీ ఎవరో చెప్పారు యేసు ప్రభు ఇలా గడ్డం ఉంటుంది, ఇలా ఉంటారు, అలా ఉంటారు, అది మాత్రం వాళ్ళకి తెలుసు. అయితే సాధు సుందర్ సింగ్ ఆ ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఆ ఇంట్లో ఉన్న చిన్న పాప తలుపు ఓపెన్ చేసి అన్న మాట ఏంటి తెలుసా? మమ్మీ, మన ఇంటికి యేసు ప్రభు వచ్చినాడు, చూద్దురా అని చెప్పి పిలిచిందంట. అంటే దేవుడి యొక్క భక్తుల జీవితాల ద్వారా అనేక మందిని యేసయ్యను చూశారండి. చాలామంది మరి యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నారు అంటే ఆ రోజు దైవజనులు దేవుడు ఏ విధంగా వాళ్ళు జీవించమని చెప్పాడో ఆ విధంగా వాళ్ళు జీవించినప్పుడు వారి ద్వారా దేవుడి నామానికి మహిమ వచ్చింది.
యేసు ప్రభుని ఎవ్వరు కూడా డైరెక్ట్గా చూడలేదండి, కానీ యేసు ప్రభుని నీ ద్వారా మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అంటే నీ ప్రవర్తన ద్వారా, నువ్వు మాట్లాడే విధానము ద్వారా, నువ్వు ఆలోచించేటువంటి తీరు ద్వారా నువ్వు యేసు ప్రభుని సూచించే వ్యక్తిగా ఉన్నావు అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే తండ్రి మరి యేసు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలని కోరుకున్నాడో అలాగే జీవించాడు. యేసు ప్రభు తండ్రిని చూపిస్తూ ఈ లోకంలో జీవించాడు. అలాగే యేసు ప్రభు అంటున్నాడు, నాలాగే మీరు కూడా జీవించండి. మనల్ని చూసినప్పుడు అబ్బా నిజంగా వీళ్ళు యేసు ప్రభు బిడ్డలండి, నిజంగా వీళ్ళతో మాట్లాడితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి, వీళ్ళు చాలా సహాయం చేస్తారండి, నిజంగా వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి, ఇలాంటి రీతిగా మన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. కానీ చాలామంది ఈరోజు అలా జీవించలేకపోతున్నారండి. చాలామంది ప్రవర్తన ద్వారా దేవుడి నామానికి దూషణ వస్తుంది. వీళ్ళేం క్రైస్తవులబ్బా, వీళ్ళ దేవుడు ఎంత మంచి దేవుడైతే వీళ్ళు ఆ దేవుడిని నమ్ముకొని ఇలా బిహేవ్ చేస్తున్నారు, అలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన ఇంత భయంకరంగా ఉంది, ఇంత ఘోరంగా ఉంది అని మాట్లాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ లిస్టులో మనం ఉన్నామా ఈరోజు, మన ప్రవర్తన దేవుడి దృష్టికి మనుషుల దృష్టికి అసహ్యకరంగా ఉంటే మన జీవితము విలువలేని జీవితం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరి రోజు మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారంకి అప్పగించుకోవాలి. సాతానుకు కాదండి మన పైన అధికారం ఇవ్వాల్సింది, మన పైన అధికారము దేవుడికి ఉంది. మనం ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, విలువబెట్టి కొన్నాడండి. ఆయన వెండి బంగారాలు ఇచ్చి మనల్ని కొనలేదు, కానీ తన ప్రాణాన్ని మన కోసం అర్పించి పాప బంధకాల నుంచి విడిపించాడు, సాతాను కబంది హస్తాల నుంచి మనల్ని విడిపించాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు కాబట్టి నువ్వు నేను పరిశుద్ధుడిగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు, అలాగే జీవించమని చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలి, పాపాన్ని జయించాలి, పాపానికి వ్యతిరేకంగా నిలబడాలి. లోకమంతా ఒకవైపు ఉంటే దేవుడి బిడ్డలుగా మనం ఇంకొకలాగా క్రీస్తుని పోలిన వారిగా జీవించాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారం ఒప్పుకుంటామో, మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటామో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నీ త్రోవలను సరళము చేయను. అప్పుడే మనం ఏం చేయాలనుకున్న మన మార్గాలు తెరవబడతాయి, మరి త్రోవలన్నీ కూడా సరళము చేయబడతాయి. అంటగా మెట్టుగా ఉన్న ప్రతి మార్గాన్ని దేవుడు సరళంగా చేస్తాడు. కొన్నిసార్లు మన ప్రవర్తనే మన జీవితంలో విజయాన్ని చూడకుండా చేస్తుంది. కొన్నిసార్లు మన అవిధేయత, దేవుడికి లోబడనటువంటి తత్వం మన జీవితంలో మేలు పొందుకోకుండా, ఆశీర్వదించబడుకోకుండా అనేక సార్లు మనం ఉన్న స్థితిలోనే నిలబడిపోవాల్సి వస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదా, అభివృద్ధి లేదా, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏ కార్యం చేస్తున్నా సఫలత లేదా, నువ్వు అనుకుంటున్నటువంటి మార్గాలలో ఏది కూడా నీ జీవితంలో విజయం కలగట్లేదా, మరి నువ్వు ఎవరి అధికారం కింద ఉన్నావు? దేవుడి అధికారం కింద ఉన్నావా, సాతాను అధికారం కింద ఉన్నావా? నీ ప్రవర్తన దేవుడికి అప్పగించావా, లేకపోతే సాతానికి ఇచ్చి కూర్చున్నావా? ఈరోజు నీ త్రోవలన్నీ సరళము చేయబడాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి చేరాలి అంటే, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా తీర్చబడాలి అంటే, నువ్వు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు. నీ ప్రవర్తన అంతటినీ కూడా ఆయన అధికారంకి అప్పగించుకో. ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవుడికి అప్పగిస్తావో ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం వింటావండి, నువ్వు యేసు ప్రభులాగే ఉన్నావు అని. మరి ఇతరులు నీ గురించి చెప్పగలిగేటువంటి ఆ సాక్ష్యం విన్నప్పుడు చాలండి. ఈ లోకంలో మనం బ్రతికే ఈ జీవితానికి గొప్ప ధన్యత ఏంటంటే, మనము యేసు ప్రభులాగా జీవించడము చాలా అవసరం. ఈ లోకంలో నీకేమున్నా ఏం లేకపోయినా నువ్వు క్రీస్తులాగా బ్రతకడం చాలా అవసరం. క్రీస్తుని నీ ద్వారా లోకానికి చూపించడము చాలా అవసరము. కాబట్టి నీ ప్రవర్తనని చాలా జాగ్రత్తగా కాపాడుకోమని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ నీ ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగా ఉందో దయచేసి ఆ ప్రవర్తనని ఈరోజు మార్చుకోండి. దేవుడికి మీ జీవితాల్ని అప్పగించుకోండి. సాతాను అధికారంలో నుంచి బయటికి రండి. దేవుడి సన్నిధిలో నువ్వు వచ్చి నీ పాప స్థితిని ఒప్పుకుంటే దాని అధికారం అంతట్లో నుంచి దేవుడిని విడిపించి పరిశుద్ధుడిగా చేస్తాడు. అలాగే నీ ప్రవర్తన ద్వారా దేవుడి నామానికి తిరిగి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి వస్తావా యేసయ్య దగ్గరికి తిరిగి? పాప బంధకాల్లో ఉండి యేసు ప్రభుని నమ్ముకుంటున్నానని చెప్పి యేసు ప్రభుని కలిగి ఉండి కూడా నీ ప్రవర్తన సరిలేకపోతే నువ్వు సాతాను అధికారం క్రింద ఉన్నట్లుగా, నీ దేవుడు అధికారం క్రింద ఉన్నట్లుగా కాదు. కాబట్టి ఈరోజు నువ్వు విడుదల పొందాలి, నువ్వు విడిపించబడాలి, నువ్వు దేవుడి సన్నిధిలోకి రావాలి. నువ్వు మార్పు లేకుండా నువ్వు ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, మార్పు లేకుండా నువ్వు ఎంత బైబిల్ చదివినా, నువ్వు మార్పు లేకుండా ఎంత ప్రార్థన చేసినా, నీ ప్రవర్తన అనేది మారకపోతే అవంతా కూడా సున్నా అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి.
మరి ఈరోజు దేవుడు మనందరినీ మార్చబడేటువంటి అనుభవంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నన్ను కూడా ఆశించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిస్తావా? ప్రియమైన యేసయ్య, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు. మా ప్రవర్తన అంతటిని నీ అధికారంకి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం నెరవేర్పు మా జీవితాల్లో చూడడానికి సాయం చేయండి. ఇన్ని రోజులు నేను నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్నాము, కానీ మా జీవితాల్లో మార్పు లేదు. కానీ ఈ రోజు నుంచి మేమందరం మారాలని, నీలాగా జీవించాలని కోరుకుంటుండగా మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.